అన్ని వివాహాలు కృష్ణ పరమాత్మకి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి. యశోదమ్మ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది. లోకములనన్నింటినీ ఆనందింపచేస్తావు కదా, నేను నిన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను కదా, నాకు నువ్వంటే అంత ప్రేమ కదా, నువ్వు నా ఆధ్వర్యంలో ఒక వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కాబట్టి నా కోసం ఓ కళ్యాణం చేసుకో, నేను ఆధ్వర్యం వహిస్తానంది. అమ్మా, ఇవి లౌకికంగా చేసుకునేవి కావు, ఇవన్నీ ఎప్పుడూ భక్తులకు ఇచ్చినటువంటి మాటలు. ఇప్పుడు ఈ యుగంలో ఇక నేను చేసుకోవలసిన కళ్యాణాలు పరిసమాప్తమైపోయాయి. కానీ నన్ను పెంచి పెద్ద చేశావు. అమ్మాని నిన్ను పిలిచినందుకు, నీ పాలు తాగినందుకు నువ్వు అడిగిన మాట కాదనలేను. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతార స్వీకారం చేసినప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. వచ్చి